ఆవు పిండి లేకుండా, వెల్లుల్లిపాయలు లేకుండా ఆవకాయ ఎలా సాధ్యం? పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దీని ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నువ్వుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన నువ్వుల్ని పక్కన చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఈ నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెడు ముక్కలకి కొత్తపిల్లి కొబ్బరి మామిడికాయ ముక్కలండి. ఆవకాయకి కొత్తపిల్లి కొబ్బరి ముక్కలే చాలా బాగుంటాయి. కొంచెడి ఆవకాయ ముక్కలకి 3 సార్లు కారం, ఒక తవ్వ ఉప్పు, 3 సార్ల నువ్వుల పిండి, మెంతులు వేసుకుని ఇవన్నీ 3 కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కలిసిన తర్వాత మామిడికాయ ముక్కలు అందులో వేసుకుని ఈ కారం అంతా మామిడికాయ ముక్కలు కలిపేలా మనం కలుపుకుని దాంట్లో నూనె, పల్లీల నూనె అండి. ఒక కుంచుడు ముక్కలకి 2 కేజీలు పల్లీల నూనె పడుతుంది. అంటే ఇప్పుడు కలిపేటప్పుడు కేజీ పడుతుంది. తర్వాత 3వ రోజున తర్వాత కలుపుకుంటాం కదండి, అప్పుడు 1 కేజీ పడుతుంది. తర్వాత దాన్ని జాడీలో స్టోర్ చేసుకోవాలి. అంటే ఎంతో టేస్టీ